అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు అందరి కోసం, రోగుల కోసం నేను ప్రార్థించబోతున్నాను. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేరేపణ, నాకు దేవుడు ప్రేరేపణ కలిగించినాడు కాబట్టి నేను రోగుల కోసం ప్రార్థన చేయి, వారి రోగుల కోసం ప్రార్థించినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా స్వస్థపరుస్తానని దేవుడు నాకు చెప్పినాడు. కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో వింటారో వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్లు చేయనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. డాక్టర్ వాళ్ళకి అసాధ్యం. డాక్టర్ల చేతి ఏమీ లేదు. జీవమరణంలో దేవుని నాలిక వయసమైనాయి కదా. ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి ఎవరు విశ్వాసంతో మరి నేను ప్రార్థిస్తున్నప్పుడు మోకరించి ఏకీభవించి ఆమెనంటారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. మరి ఎంతోమంది మా కోసం ప్రార్థించినారు, మాకు బాగా కాలేదులే అనేటువంటి అవిశ్వాసంలో నుంచి మనం బయటికి రావాలి. ఫస్ట్ వినండి, వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రతి ఒక్క రోగం నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఏంటి ఇది? దేవుడు ప్రమాణం చేసినాడు, నువ్వు రోగుల కోసం ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించండి. మరి భయంకరమైనటువంటి కుదరని రోగాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఐగుప్తీలు కలిగినటువంటి అక్షయమైన వ్యాధుల నుంచి మనం విడిపించబోతున్నాడు. అది మరి శారీరకమైన రోగమైనా సరే, ఆత్మీయ రోగమైనా సరే, ఏదైనా సరే దేవుడు మనం విడిపించి విశాల స్థలమునకు ఆయన నడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రార్థన ప్రారంభించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి, విశ్వాసంతో ఏకీభవించండి. ఇది ఎందులో అనుకోవద్దు, కేర్లెస్గా తీసేయద్దు. కేవలముగా ఈ ఉపవాస ప్రార్థన ఎవరు కూడా తీసివేయద్దు, తృణీకరించొద్దు. వినండి, అద్భుతాలు పొందుకోండి. కుదరని రోగాలు, మరణ పడకల నుంచి దేవుడు లేపబోతున్నాడు. ఇది సత్యం. మరణ పడకల నుంచి దేవుడు లేపుతాడు, అద్భుతాలు చేస్తాడు. మీరు విని విశ్వాసంతో మరి ఏకీభవిస్తే అద్భుతాలు చూస్తారు. ప్రార్థన ప్రారంభించుకుందామా? మరి మోకరించలోని వాళ్ళు కూర్చొని ఏకీభవించండి విశ్వాసంతో. ప్రభు, అవును ప్రభు, స్వస్థపరచును ఆయన అని ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మోకరించగలిగిన వాళ్ళు ఉంటే మోకరించండి. 2 చేతులు పైకెత్తి ఆకాశం తట్టు ప్రార్థన అయిపోయేంత వరకు కూడా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు అంటున్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. మరి చెప్పినాడు కాబట్టి ఆయన నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి ప్రతి రోగం నుంచి దేవుడు మనల్ని విడుదల పొందబోతున్నావు. ఎన్నో దినముల నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్నావు కదా, అట్టి వారందరికీ గొప్ప విడుదల కలగబోతుంది. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క మాట. వినండి, నమ్మండి. ప్రార్థన ప్రారంభించుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన మహా గొప్ప దేవుడా, మీ బంగారు పాదముల కోటాది కోట్ల స్తోత్రం తండ్రి. దావీదుతో ఎలాగైతే సత్య ప్రమాణం చేసినావు ప్రభా, అలాగే నాతో కూడా నాయన ప్రభా, నువ్వు రోగుల కోసం ప్రార్థన చేయండి, రోగులందరినీ స్వస్థపరుస్తానని నాతో ప్రమాణం చేసినావు తండ్రి. నాయన ప్రభా, నాకు ఆలోచన కలిగించినావు, ప్రేరేపించినావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, మిమ్మల్ని గణపరుస్తున్నాను ప్రభా. ఇప్పుడు నేను రోగులందరి కోసం నేను ప్రార్థిస్తుండగా మీ బలమైన అభిషేకం ప్రతి ఒక్క అనారోగ్య సంస్థలో ఉన్న పైకి నాయన మీ హస్తం వెళ్ళాలి ప్రభా. నాయన తండ్రి, మీ వాక్కును పంపించి ఎవరైతే వీడియో చూస్తూ వింటున్నారో ఆమెను అంటున్న వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు, కుదరని రోగాలను స్వస్థపరిచి ప్రభా అద్భుతం జరిగించండి తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. నిజమైన దేవుడు తండ్రి, ఇశ్రాయేలు దేవుడు, గొప్ప దేవుడు ప్రభా, కెరూబుల మధ్య నివసిస్తున్న మహా గొప్ప దేవుడు తండ్రి. మీ బంగారు పాదముల కోటాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహిమ కలిగిన మహారాజా, నువ్వు అక్కడే అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు, నువ్వు అక్కడే ఆశ్చర్యకార్యం చేయగలిగిన గొప్ప దేవుడు, మృతులు సైతం లేపిన గొప్ప దేవుడు తండ్రి. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి. మరణం పైన మాకు విజయం ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు. మరణమా, నీ ముళ్ళెక్కడా అన్నావు, విజయం ఎక్కడన్నావు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మీకు అసాధ్యమైంది ఏది లేదు. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మీ తట్టు చేతులు తండ్రి ప్రభా, ఏ రోగం కోసం నేను ప్రార్థిస్తున్నానో అట్టి రోగాలతో ఎవరైనా ఉంటే వెంటనే స్వస్థపరిచిన ఆయన అద్భుతం జరిగించి తండ్రి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు కాదు ప్రభా, నువ్వు మాట ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. మీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నువ్వు అబద్ధం ఆటకు మానవుడు కాదు అయ్యా. నాయన పశ్చాత్తపట్టుకు నరపత్తుడు కాదని మీ లేఖనాలు తెలుస్తుంది. ఎప్పుడు అబద్ధం ఆడవు ప్రభా. రోగుల కోసం నేను ప్రార్థించమన్నావు, నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు కార్యం జరిగించండి. ప్రతి ఒక్క కుటుంబంలో అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ముట్టండి, స్వస్థపరిచి అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం స్వామి. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీకే మహిమ మహిమ మహిమ, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 తండ్రి.
మొదటిగా నాయన ప్రభా మరి బ్రెయిన్ ట్యూమర్తో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్తో, వాళ్ళని మీ గాయపడిన నష్టాలతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ బ్రెయిన్ ట్యూమర్లోంచి విడుదల కలుగును గాక. డాక్టర్కి అసాధ్యమైన నాయన ఇది రోగం ప్రభా. డాక్టర్ చేతులు ఏమీ లేదు నాయన ప్రభా. తండ్రి నువ్వు స్వస్థపరిచే దేవుడు, నువ్వు బలపరిచే దేవుడు తండ్రి ప్రభా. రోగములను విడిపించండి, స్వస్థపరచండి ప్రభా. ఇప్పుడు మీ గాయపడిన నష్టాలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నువ్వు ఘనమైన దేవుడు తండ్రి నాయన ప్రభా. మరి తండ్రి పళ్ళు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి. కంటి చూపు లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కళ్ళు ముట్టండి నాయన. సౌలను ఎలాగైతే నాయన ముట్టిన ఆయన ప్రభా, ఆ కను దృష్టి ఎలాగైతే కలిగించినావా, పొరలు రాలిపోయినారు మీరు ముట్టినప్పుడు, అలాగే నాయన కను దృష్టిలో నాయన ప్రభా పొరలు ఆయన అడ్డగించినటువంటి నాయన వృద్ధులకి, అయా మరి యవనస్తులకి, ఎవరికైనా సరే నాయన ప్రభా కను దృష్టి లేకుండా అడ్డగిస్తున్న పొరల్ని ముట్టండి. ఆ పొరలు వేస్తున్నాం ఇప్పుడే రాలిపోవాలని ప్రార్థిస్తున్నాం స్వామి. స్వస్థత కలిగించండి. అలాగే నాయన ప్రభా మరి పళ్ళు నొప్పితో నాయన ప్రభా బాధపడుతున్న అందరినీ స్వస్థపరచండి. క్యాన్సర్ గడ్డలతో గొంతు కింద క్యాన్సర్ వచ్చిన ఆయన ప్రభా, గడ్డలు అయా పెద్ద అయిపోయిన ఆయన ప్రభా, బాధపడుతున్న అందరినీ కూడా మీ గాయపడిన నష్టాలతో ముట్టండి, స్వస్థపరచండి. మీరు పొందిన గాయాల్లో స్వస్థత పొందుతారు అన్నావు స్వామి నాయన ప్రభా. మొదటి పేతురు 2:24 చెప్పబడిన ప్రకారం నేను పొందిన గాయాల్లో మీరు స్వస్థత పొందుతారు అన్నావు స్వామి. యెషయా 53 అధ్యాయంలో అయా 5వ వచనంలో నిశ్చయముగా నేను పొందిన గాయాల్లో మీకు స్వస్థత ఉందన్నావు స్వామి. ప్రభా మా కోసం ఆయన గాయపరచబడ్డావు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం. ఆ క్యాన్సర్ గడ్డలు యేసు నామములో కరిగిపోవాలి. గొంతు కింద ఉన్న క్యాన్సర్ గడ్డలు యేసు క్రీస్తు నామములో కరిగిపోవును గాక తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ప్రభా తండ్రి ఇదిగో థైరాయిడ్స్తో గొంతు థైరాయిడ్స్ నాయన ప్రభా, మరి గొంతు కింద వచ్చే థైరాయిడ్స్ని జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలకు ముఖ్యంగా థైరాయిడ్స్తో బాధపడుతున్న అందరూ కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ థైరాయిడ్స్ని యేసు నామములో నార్మల్ అయిపోవాలి తండ్రి, యేసు నామములో కంట్రోల్ అవును కాక తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయన థైరాయిడ్స్ తగ్గిపోవాలి, నార్మల్ అయిపోవాలి యేసు నామములో తండ్రి. ఇంకా నాయన ప్రభా క్రొకటి వేలతో పెరిగిపోయింది తండ్రి నాయన ప్రభా వ్యాధిని. ప్రభా బిడ్డలకు నాయన స్త్రీలకి చిన్న వయసులో కూడా బిడ్డలకు వస్తున్నాయి తండ్రి. వివాహం అయిన వారికి నాయన పెద్దవారికి ఎంతో మందికి నాయన ప్రభా ఆ యొక్క వ్యాధి నాయన ప్రభా సంభవించి బాధపడుతున్నారు ప్రభా. ఒళ్ళంతా వాపు ప్రభా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ద్వారా చేతుల నొప్పులు, నరాల నొప్పులు, ఒళ్ళంతా వాయడం మేము చూస్తున్నాం ప్రభా. యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించండి, స్వస్థపరచండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యేసు క్రీస్తు నామములో నార్మల్ అయిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఎవరైతే నాయన గుండె నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా నాయన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ గాయపడిన నష్టాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గుండె నొప్పితో నాయన ప్రభు, ఓ ఊపిరికి ప్రాణానికి పోరకడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన వెంటిలేటర్ మీద నాయన హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్స్లో ప్రాణానికి పోరకడుతున్న వాళ్ళందరినీ ఇప్పుడే మీ వాక్కును పంపించి స్వస్థపరచండి ప్రభు. ఆ గుండెపోటు నుంచి తప్పించండి ప్రభు నాయన, స్వస్థపరచండి. మరి యొక్క నాయన ఓ అవకాశం వాళ్ళకి దయచేయండి, మన యొక్క జీవం నాయన వాళ్ళకి దయచేయండి ప్రభు. మీ కొరకు జీవించలాగిన ప్రభు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన. అయ్యా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరుస్తుంది, మీకు సమస్తం సాధ్యం ప్రభు నాయన. ఆపరేషన్ గుండె ఆపరేషన్ అంటారు నాయన ప్రభు, డబ్బులు లేక నిరుపేదలు ఎంతో కష్టపడతారు కదా తండ్రి ప్రభు. వాళ్ళ దగ్గర ధనం లేదు, హాస్పిటల్లో సరిగా చూడరు నాయన ప్రభు, డబ్బు ఇవ్వకుంటే తండ్రి ప్రభు. గాయపు నష్టాలతో ముట్టండి ప్రభా, మీకు సమస్తం సాధ్యం ప్రభా. మృతులు సహితం లేపిన దేవాతి దేవుడు, చనిపోయిన లాజరు లేపిన దేవుడు తండ్రి, మీకు అసాధ్యమైంది లేదు నాయన ప్రభు, ఏది కూడా లేదు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని ముట్టండి, ఊపిరితిత్తులలో నాయన ప్రభా చెడిపోయిన వారిని నాయన ప్రభా మంచి ఆరోగ్యం తెచ్చండి, ఊపిరితిత్తులు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. మరి ఊపిరితిత్తులు ఊపిరాడక నాయన ప్రభా, అయా నాయన వెనక వీపు సందులో 2 రెక్కల సందులో నొప్పితో బాధపడుతున్న అందరిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆ వీపులో నొప్పితో ఆయాసంతో బాధపడుతున్న అందరిని కూడా నాయన ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆయాసం తొలగిపోను గాకని, ఆ యూపులో నొప్పి 2 రెక్కల సంద నొప్పి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. మీరు పొందిన గాయాల్లో స్వస్థత కలుగును గాక. కంట్రోల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నాయన తండ్రి ప్రభా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను స్వామి. లివర్ వ్యాధులతో ఎవరైతే నేను బాధపడుతున్నారు ప్రభు, లివర్ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్న అందరినీ మీరు ముట్టండి ప్రభు. మీ పరిశుద్ధ హస్తంతో మీ గాయపడిన నష్టాలతో ముట్టండి, ఇప్పుడే పరిశుద్ధపరచండి ప్రభు. నూతన కిడ్నీ, నూతన లివర్ యేసు నామములో వచ్చును గాక తండ్రి ఇప్పుడే నాయన ప్రభు. కిడ్నీ మధ్యలో, లివర్ మధ్యలో ఉన్నటువంటి ఆయన క్యాన్సర్ గడ్డలు, భయంకరమైన కఠినమైన వ్యాధి యేసు క్రీస్తు నామములో గడ్డలు కరిగిపోను గాక. అది నాయన ప్రభు యూరిన్ లోపల ఉన్న ట్యూబ్ రూపంలో బయటికి వచ్చేది ప్రభు, యేసు నామములో దాన్ని బయటికి పంపించండి ప్రభు, కల్ముషాన్ని తండ్రి ప్రభు. ఎవరైతే మరణ పడకలో ప్రభు అది కఠినమైన వ్యాధి అంటున్నారు ప్రభు, కొత్త వ్యాధి నాయన ప్రభు, కిడ్నీకి లివర్ మధ్యలో వస్తున్నటువంటి ఆ క్యాన్సర్ గడ్డలు యేసు క్రీస్తు నామములో కరిగిపోవాలి ప్రభు, కరిగిపోను గాక. యేసు నామములో కరిగిపోను గాక తండ్రి. అసాధ్యమైంది ఏది లేదు నాయన ప్రభు. ఐగుప్తు దేశంలో కఠినమైన క్షయవ్యాధుల నుంచి నేను తప్పించి నీ విరోధులకు పంపిస్తాను వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ద్వితీయోపదేశకాండం నాయన ప్రభు తండ్రి 7:15 వచనంలో చెప్పబడిన ప్రకారం వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను స్వామి తండ్రి.
అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడు ఒక్కడివే నాయన. ఆ భయంకరమైన క్యాన్సర్ వ్యాధులను విడిపించండి. కిడ్నీ స్టోన్తో ఉన్న వారిని నొప్పితో బాధపడుతున్నంత ముట్టండి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోను కాక తండ్రి. మీకు నాయన ప్రభా వందనాలు. లివర్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి. అద్భుతం జరుగును గాక ఇప్పుడే. టచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ముట్టను ప్రభు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలమైన దేవుడు తండ్రి, నువ్వు శక్తిమంతుడు ప్రభా. మీ హస్తం తాకగానే నాయన ప్రభా నాయన ప్రతి విధమైన రోగం తొలగిపోతున్నట్లు నాయన ప్రభా మేము చూస్తున్నాం ప్రభా నాయన తండ్రి. స్వస్థపరిచే దేవుడు తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. కనికరం కలిగిన తండ్రి మీకు వందనాలు. అలాగే నాయన కిడ్నీ 2 చెడిపోయిన ఆయన ప్రభా, మరి ప్రతి వారం నాయన ప్రభా వారంలో 2 రోజులు డయాలసిస్ చేయాలని నాయన ప్రభా డాక్టర్లు చెప్తారు ప్రభా. మరి ఎంతో నాయన ధనము నాయన దానికి నాయన సమకూరుస్తున్నారు ప్రభా. మరి సమస్తం కలిగినదంతా కూడా నాయన ఏం చేసుకుంటున్నారు ప్రభా. అటు వారిని మీరు ముట్టండి. నూతన కిడ్నీలు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. అయా నూతన కిడ్నీలు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి. అద్భుతాలు శివడా మీకే వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకారం శివడా మీకు వందనాలు తండ్రి నాయన. కనికరం కలిగిన దేవుడు యేసయ్యా, మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి. ప్రభా మీకు స్తుతులు. కడుపులో నొప్పి, కడుపులో నాయన ప్రభా అపెండిక్స్తో పేగు వాసి ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పేగు వాసి నాయన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటున్నారు. పొత్తి కడుపులో నొప్పి యేసు నామములో మీరు ముట్టండి ప్రభా. ఆ కడుపుని మీ హస్తం నుంచి ముట్టదండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే పేగు వాపు తగ్గిపోవును కాక తండ్రి. అపెండిక్స్ సైంటిస్ట్తో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి. గర్భంలో ప్రాబ్లమ్స్, ఎంతో మందికి నాయన గర్భంలో గుల్లలు, చెమట గుల్లలు వచ్చి నాయన గర్భం లేకుండా నాయన బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి ఇప్పుడే. ఆ యొక్క గుల్లలు కరిగిపోను కాక, చెమట గుల్లలు ఇప్పుడే పగిలిపోను కాక తండ్రి. అద్భుతం జరిగించండి. అలాగే నాయన గర్భఫలం లేక నాయన ప్రభా ఆ గర్భంలో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కూడా తొలగించి నాయన అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి. దాని ద్వారా గర్భం ధరించలేకపోతున్నారని డాక్టర్లు చెప్తున్నారు ప్రభాకు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భసంచి చెడిపోయిన ఆయన ప్రభా, భయంకరమైనటువంటి ఆయన ప్రభా రక్తస్రావతో బాధపడుతున్న అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి పరిశుద్ధ గ్రంథంలో 12 ఏళ్ల నుంచి నేను రక్తస్రావతో బాధపడిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు మీ సన్నిధిలోకి వచ్చినాకనే మిమ్మల్ని ముట్టుతున్న వస్త్రపు చెంగున ఆయన ఆమెకు స్వస్థత కలిగింది. వ్యాధి నివారణ అయినట్లు మేము చూస్తున్నాం ప్రభా. ఆయన రక్తస్రావతో బాధపడుతున్న అందరి పట్ల నాయన వాళ్ళ వ్యాధి నివారణ అయిన అవునుగాక తండ్రి. యేసు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి. మీ సన్నిధికి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా గర్భసంచి చెడిపోయిన ఆయన ప్రభా డాక్టర్లు చెప్తున్నారు గర్భసంచి తీసేయాలంటారు ప్రభా. అట్టి వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి. అయ్యా ఎన్నుపోస అరిగిపోయిన ఆయన నడుముల నొప్పితో బాధపడుతున్నారు. వంగలేక నాయన ప్రభు పనులు చేయలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎన్నుముకను ముట్టండి, స్వస్థపరచండి. ఆ ఎముకలను ముట్టండి, బలపరచండి ప్రభు నాయన తండ్రి. ఒకరికి ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని సెలవిచ్చిన దేవుడివి ప్రభా. మీ బిడ్డలందరినీ ఇతరు నాయన అనుచరుల బిడ్డలు ఎవరైనా సరే నాయన మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎన్నుపోసను ముట్టండి, ఎముకలను ముట్టండి ప్రభా. నడుము నొప్పితో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి. ఇప్పుడే స్వస్థత కలుగును గాక యేసు నామములో ప్రభా. మీరు పొద్దున్న గాయాల స్వస్థత అనుగ్రహించండి ప్రభా. నిజముగా మా వ్యసనముల గురించి నాయన ఎంతో బాధపడ్డావు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు. స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. న్యాయాధిపతివైన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి మోకాలు నొప్పితో బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఇంకా నాయన ప్రభా నాయన ఫైల్స్ వ్యాధితో బాధపడుతున్న అందరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా. మీరు ముట్టండి ప్రభా నాయన. మూల వ్యాధులతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఈ సమయంలో అద్భుతం జరుగును గాక తండ్రి నాయన ప్రభా. మీకు స్తోత్రం. యూరిన్ ప్రాబ్లమ్స్ నాయన ఎర్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎర్నీ ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ లేకుండా అద్భుతం జరిగించి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేయాలి, సాక్షులుగా నిలబెట్టి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మోకాలు నొప్పితో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఇంకా స్కిన్ అలర్జీతో బాధపడుతున్న అందరినీ కూడా మీకు గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన ప్రభా. మరి నాయన ఎముకల బాధలు, ఎముకల ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థెటిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి నాయన ప్రభా. చిన్న బిడ్డలు నాయన ప్రభా. మరి యవన స్త్రీలు ప్రభా పిసిఓడి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. పిసిఓడి ప్రాబ్లం ద్వారా నాయన వివాహమైన వారికి నాయన గర్భఫలం లేక బాధపడుతున్నారు తండ్రి. ఆ పిసిఓడి ప్రాబ్లమ్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక, నార్మల్ అయిపోను గాక తండ్రి. ఏందో యేసు నామములో తండ్రి ప్రభా. ఆ గర్భంలో ఉన్నటువంటి చిన్న చిన్న గుల్లలు ఉంటాయి ప్రభా నాయన. పిసిఓడి ప్రాబ్లమ్స్ స్కానింగ్ లో నాయన గుల్లలు ఉన్నాయని చెప్తున్నారు. పిసిఓడి ప్రాబ్లమ్స్ ద్వారా నాయన బిడ్డలు నాయన ప్రభా రక్తస్రావం కలిగి ఎంతో బాధపడుతున్నారు. ఆ పిసిఓడి ప్రాబ్లమ్స్ నుంచి స్త్రీలని పెద్దవారిని విడిపించండి. యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక తండ్రి ప్రభా. మీరు గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి అయ్యా. మీ గాయపడిన హస్తాలతో ముట్టండి నా రాజా. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రభా షుగర్ నార్మల్ అయిపోవాలి వేస్తున్నాము. షుగర్తో బాధపడుతున్న అందరినీ ముట్టని స్వస్థపరచండి ప్రభా. బీపీతో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. హై బీపీ, హై షుగర్ వేస్తున్నాములో నార్మల్ అయిపోను కాకండి. లో షుగర్, లో బీపీ వేస్తున్నాములో కంట్రోల్ అయిపోను కాకింద నేమ్ ఆఫ్ జీసస్. మీరు గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి.
అయా మీకు స్తుతులు స్తోత్రం. ఇంకా తలనొప్పి, భయంకరమైనటువంటి తలనొప్పులు, మైక్రో తలనొప్పి నాయన, విధమైన తలనొప్పుల ద్వారా బాధపడుతున్న అందరినీ కూడా మీరు ముట్టండి. మైక్రో తలనొప్పి యేసు కంట్రోల్ అయిపోవాలి. దాని ద్వారా వామిటింగ్స్, ఎంతమంది అయితే వామిటింగ్స్ తో బాధపడుతున్నారు ప్రభు, కంట్రోల్ అవ్వక యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఎంతో మంది విరేచనాలతో వామిటిస్తో బాధపడుతున్న అందరినీ ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి యేసు నామములో ముట్టండి ప్రభు. ఈ గాయపడిన హస్తాలతో తండ్రి విరేచనాలు నిలిచిపోవాలి, వామిటింగ్స్ నిలిచిపోవాలి ప్రభు. నాయన నూతన బలంతో, నూతన శక్తితో మీ బిడ్డలు నింపబడినగా యేసు నామములో తండ్రి అయా గొప్ప కార్యం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన తండ్రి అరికాళ్ళ మంటలు ప్రభా, మాలి కాలు స్కిన్ అంతా, శరీరం అంతా మంటలతో బాధపడుతున్న అందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి ప్రభు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన తండ్రి షుగర్ కంట్రోల్ అవ్వక ఎంతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభు. అయా గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభు. ఇంకా నాయన భయంకరమైనటువంటి కఠినమైన వ్యాధులు ప్రభా, ఐగుప్తులు కలిగినటువంటి కఠినమైన వ్యాధుల నుంచి విడిపిస్తాను వాగ్దానం చేసినావు. ఇంకా ఏ రోగాలతో నాయన కొత్త కొత్త వ్యాధులు ప్రభు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నందరినీ ముట్టని స్వస్థపరచండి. నాకు తెలియదు ప్రభు అయా, ఎంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన తండ్రి నరాల వీక్నెస్ తో ఎవరైతే బాధపడుతున్నారో, నరాల బలహీనతతో వాళ్ళందరినీ ముట్టండి ప్రభు. ఆ నరాల శక్తి పొందును కాక తండ్రి, ఆ నరాల ఎముకలు మూలుగులు యేసునామములో శక్తి పొందును కాక తండ్రి నాయన ప్రభు. మీ ఎముకలకు సత్వ బలం అనుగ్రహిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మీ ప్రవర్తన అంతటా నాయన దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలని సెలవుస్తున్నాం లేఖనాలు. అప్పుడు బలం ఎముకలకు బలం ఇస్తానని అవుతండి, నరాలకు బలం తెచ్చండి. నరాల వీక్నెస్ తో, బలహీనతతో బాధపడుతున్న ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాయన తండ్రి తల తిప్పుడుతో ఎవరైతే బాధపడుతున్న వాళ్ళందరినీ ముట్టని స్వస్థపరచండి. ఆ తల తిప్పుడు యేసునామములో నిలిచిపోవును కాక తండ్రి నాయన ప్రభు. ఎవరైతే కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఎవరైతే నాయన ప్రభు ఆయా శక్తి లేక వాళ్ళందరినీ కూడా ముట్టని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. తండ్రి భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతున్నందరినీ ముట్టండి తండ్రి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నందరినీ ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన ఎక్కడ చూసిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి తండ్రి. కడుపుల నొప్పి, గుండెల మంట, గుండెల గుచ్చుకోవడము, ఆ వ్యాధులన్నీ కూడా యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక, యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక. మీ గాయపడిన హస్తాలతో ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. టచ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. ఇప్పుడే యేసు నామములో స్వస్థత పొందుకును గాక ప్రతి ఒక్కరు స్వామి. నాయన అది ఎవరైనా సరే నాయన, క్రైస్తవ బిడ్డలైనా, యవనస్తులైనా ప్రభా, మరి అనుచరులైనా ఎవరైనా సరే నాయన, మీ నష్టత ముట్టండి. నేను అందరికీ ప్రభువుని, నేను అందరికీ దేవుని అంటున్నావు స్వామి. నాయన అందరి పట్ల నేను కార్యం జరిగించి దేవుని అన్నావు స్వామి. నాయన తండ్రి నీకు స్తుతులు స్తోత్రం. ప్రతి విధమైన రోగం నుంచి విడిపించు తండ్రి. అయ్యా విడిపించిన ఆయన స్వస్థపరుస్తండి. మేము నన్ను బ్రతికించి నిన్ను స్తుతిస్తానన్నాడు దావీదు ప్రభువా. ప్రతి ఒక్కరిని రోగంలో నుంచి, వ్యసనంలో నుంచి విడిపించిన ఆయన ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. హాస్పిటల్లో ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి. మానసిక వ్యాధులతో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. వాళ్ళని ఆయన జ్ఞానం తప్పిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ మీ హస్తాలతో ముట్టండి, కాయిపోయిన హస్తాలతో మీ పరిశుద్ధ రక్తంలో కడగండి. మంచి జ్ఞానం వల్ల కలిగిన కాక తండ్రి, పోయిన జ్ఞానం తిరిగి వచ్చిన కాక తండ్రి. ఆయన మానసికంగా బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మానసిక వ్యాధుల నుంచి విడిపించండి, వ్యసనాల నుంచి విడిపించండి ప్రభా. నాయన వ్యసనాల నుంచి విడిపించి ఆ భయంకరమైన కఠినమైన వ్యాధుల నుంచి విడిపించండి స్వామి. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. నిర్గమకాండం 15:26 చెప్పిన పడిన ప్రకారం ప్రతి విధమైనటువంటి ఆయా ఐగుప్తులు కలిగిన ప్రతి విధమైన కఠినమైన వ్యాధుల నుంచి నేను విడిపిస్తాను. స్వస్థపరిచి యెహోవా నేనెన్నో తండ్రి నాయన ప్రభువా. వాగ్దానం నెరవేర్చండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెషయా 53 అధ్యాయంలో 5వ వచనం చెప్పబడిన ప్రకారం నేను పొందిన గాయాల స్వస్థత అనుగ్రహించండి. మొదటి పేతురు 2:24 చెప్పబడిన ప్రకారం నేను పొందిన గాయాల మీరు స్వస్థత పొందుకున్నారన్నావు స్వామి. ప్రతి ఒక్కరికి మీరు పొందిన గాయాల్లో స్వస్థత అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. మరి ఏలియా మరణకైన మరి రోగం వచ్చినప్పుడు నాయన అతను స్వస్థపరిచినావు. హిజ్కియా కూడా మరణకైన మరణం వచ్చినప్పుడు నాయన ప్రభువా అతన్ని స్వస్థపరిచిన 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు తండ్రి. ఈ సమయంలో ఎవరైతే మరణానికి పోరాడుతున్నారో ప్రభువా, ఊపిరాడక తండ్రి, వాళ్ళందరినీ కూడా ముట్టండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో ఇప్పుడు మీ వాక్యం బయలువెళ్ళి అతను స్వస్థపరచబడిన గాక. ఎవరైనా తన ప్రభా టైఫాయిడ్ జ్వరంతో, డెంగ్యూ జ్వరాలతో, భయంకరమైనటువంటి జ్వరాలతో నాయన ప్రభా జ్వరపీడితులై ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముట్టండి స్వామి. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన జ్వరంలో నుంచి విడిపించాను ప్రభా. నాయన తండ్రి దగ్గు, భయంకరమైన కాఫ్, కోల్డ్ తో బాధపడుతున్న అందరినీ ముట్టండి, స్వస్థపరచండి. టచ్ ది నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళు కోల్డ్, దగ్గు యేసు నామములో నార్మల్ అయిపోవును కాక. భయంకరమైన దగ్గి నాయన గుండెలంతా నొప్పితో బాధపడుతున్న అందరినీ ముట్టండి. ఈ సమయంలో మీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ కోల్డ్ అయిన యేసు నామములో నిలిచిపోవును కాక తండ్రి నాయన ప్రభువా. అశీతను నిలిచిపోవాలి యేసునామములో స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రభు ఒళ్ళంతా రుచిగా జ్వరంతో బాధపడుతున్నందరిని ముట్టి తండ్రి. భయంకరమైనటువంటి ఆయన సీకనుగునియా నాయన ప్రభా, మలేరియా, ఓ నాయన ప్రభా, ఓ టైఫాయిడ్ జ్వరం నుంచి విడిపించండి, స్వస్థపరచండి. ఇప్పుడే ఎవరైనా సేవకుల నుంచి అటువారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఎంతో థైరాయిడ్స్ తో బాధపడుతున్న అందరినీ, సేవకురాలని అందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టండి ప్రభా. స్వస్థత అనుగ్రహించండి యేసునామములో. స్వస్థత కలుగును గాక తండ్రి. నాయన ప్రార్థన అంతటా ఆలకించి అయా సహాయం చేయమని, మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థించిన ప్రతి ఒక్క రోగిని నాయన ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ప్రభా, మీ చిత్తం నెరవేర్చమని, మీ ఆలోచన నెరవేర్చమని ప్రార్థిస్తూ
సజీవుడు నజరేయుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.